నిన్న నేను పెట్టిన వీడియో మీరు చూసారా? చూడకపోతే ఖచ్చితంగా వీడియో చూడండి. అమ్మ వాళ్ళ గృహప్రవేశం వీడియో ఎలా జరిగిందనేది నేను పెట్టాను. దాని తర్వాత నేను ఒక హోమ్ బేకర్‌ని కాబట్టి నా ఇష్టంతోని నేను తమ్ముడు కట్టుకున్న చిన్న ఇంటిలాగానే చిన్న కేక్ అయితే చేశాననమాట. చిన్న కేక్ ఏం కాదు, మీకు అలా కనిపిస్తుందేమో కానీ ఒక 3 కేజెస్ కేక్ అనమాట అది. నేను చాలా ఇష్టంతో చేశాను. మా మమ్మీ ఏమో సిగ్గుపడుతుంది. ఎప్పుడు కేక్ కట్ చేయలేదు కదా! కేక్ కట్ చేస్తే ఎట్లా అని చెప్పి సిగ్గుపడుతుంది. మా ఇంట్లో వచ్చిన ప్రతి ఒక్కరు చాలా ఎక్సైటింగ్‌గా చూసిరనమాట కేక్‌ని మాత్రం. నాకు చాలా పని ఉండే అమ్మ వాళ్ళ ఇంటి దావత్ రోజు. కాకపోతే ఆ టైంని కూడా సెట్ చేసేసుకొని నైట్ 1-2 అలాగా కేక్ అయితే రెడీ చేశాను. ఓవర్గా కలర్ మిక్స్ అయితే చేయలేను. నాకు కలర్ మిక్స్ చేయడం ఇష్టం ఉండదు. చూసిరా ప్రతి ఒక్కరి కన్ను నాకు కేక్ మీదే అనమాట. కేక్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఒక చిన్న హ్యాపీ మూమెంట్ ఇవ్వాలని చెప్పేసి పక్కన సత్యనారాయణ స్వామి వ్రతం అయిపోయింది. ప్రసాదం తీసుకుంటున్నారు. ఇంకా మళ్ళీ మా మమ్మీ ఇప్పుడు తప్పించి పక్కన దొరకదు. ఎందుకంటే మళ్ళీ ఫుడ్ సెక్షన్ చూసుకోవాలి కాబట్టి నేను ఎంబడికి అందరు ఉన్నప్పుడే కేక్ అయితే కట్ చేయించాను అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. చిన్న హోమ్ కూడా వేశాను. అంటే కలర్ బ్రైట్గా వేయలేను కాబట్టి మీకు అట్లా అనిపిస్తుందేమో. చాక్లెట్ ఫ్లేవర్తో అయితే చేశాను. ఎగ్లెస్ చేశాను. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇచ్చాను అనమాట అమ్మ వాళ్ళ ఫంక్షన్ రోజు. చాలామంది మనకి నెక్స్ట్ ఈ టేస్ట్ చూసి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ నెక్స్ట్ వీడియోస్ కూడా నేను పెడుతూనే ఉంటాను. ఖచ్చితంగా మన ఛానల్ని చూస్తూనే ఉండండి. హోమం రోజు అయితే నేను ఇలాగ రెడీ, మా మమ్మీ వాళ్ళ ఇంటి పూజ రోజు మాత్రం నేనైతే ఇలాగ రెడీ అయ్యానమాట. రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ శారీలో. నాకు చాలా బాగా అనిపించింది. అందులోనూ అందరు ఏమనుకున్నారంటే నేను ఏదో ప్రమోట్ చేస్తున్నాను నా వీడియోను, అంటే నా కేక్ బిజినెస్ అని అనుకున్నారు. కానీ చాలా సంతోషంగా మా మమ్మీ వాళ్ళ ఇంటి రోజు, అంటే నేను ఒక హోమ్ బేకర్ని కదా, చేస్తే వాళ్ళకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది, నాకు కూడా చేసిన అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి చేశానఅనమాట. మా అక్క ఇప్పుడు చూడండి, మా అక్క రియాక్షన్ చూడండి. మా బిడ్డ అడుగుతుంది ఎట్లుందో చెప్పు మమ్మీ అంటే, మా అక్క రియాక్షన్ చూడండి ఎట్లుంటుందో. మా ఇంట్లో చాలా ఫన్నీగా చాలా సరదాగా ఉంటాము. మేము 8 మంది అక్క చెల్లెలం, ఒక్కడే తమ్ముడు నా తర్వాత. చాలా ఫ్రెండ్లీగా ఉంటామన్నమాట. చిన్నగానే కట్ చేశాను. చాలా పీసెస్ కావాలి, ఎందుకంటే చాలామంది వచ్చారు కాబట్టి అందరికి ఇవ్వాలని చెప్పేసి కరెక్ట్గా ఈవెన్గా అయితే నేనే కట్ చేస్తున్నాను. అదేంటో అండి, నేను హోమ్ బేకర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మా ఇంట్లో ఎవరైనా కేక్ కట్ చేస్తుంటే నాకు బాధ అవుతుంటుంది. ఎట్లా అంటే అట్లా కట్ చేస్తుంటే ఈవెన్ పీసెస్ కట్ చేయాలని చెప్పేసి ఎప్పుడు ఎవరు కేక్ కట్ చేసినా సరే వాళ్ళు కటింగ్ అయిపోగానే పీసెస్ కట్ చేయడానికి నాకే ఇస్తున్నారనమాట. ఈవెన్గా కట్ చేస్తే నీట్గా ఉంటుంది, కేక్ ఫినిషింగ్ కూడా కరెక్ట్గా కనిపిస్తుంది అని చెప్పేసి. చాక్లెట్ ఫ్లేవర్ కేక్ చాలా అంటే చాలా బాగుంది. చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది. నేను నెక్స్ట్ ఇప్పుడు మీకు పెట్టే వీడియోస్లలో చూపిస్తాను. నాకు ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, ఎలా చేశాను అనేది కూడా చూపిస్తాను. కాకపోతే నేను వచ్చిన పబ్లిక్కి ఇచ్చేటప్పుడు వీడియో అయితే తీసుకోలేదనమాట. ఇక్కడ నేను మీకు ఒక చిన్న క్లిప్ అయితే పెడుతున్నాను. దాని తర్వాత నాకు వచ్చిన ఆర్డర్స్ అనమాట. నేను ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే చేశాను, మళ్ళీ మన ఇంటికి కూడా రాలేదు, అక్కడే వచ్చాయి కాబట్టి ఇంక అక్కడే చేసి ఇచ్చాను.